నీ అవ్వ ఎవడెవడో ఫేమస్ అవుతుండ్రా. అయితే లేదు, మనమే చేస్తున్నాం. ఏడాది నీ సంతంతా ఇన్స్టాలోనే దాపరించిందిరా బాయ్. అవునరా బాయ్, మనం చూస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు. అరే మనం కూడా ఏదైనా చేద్దాం రా బాయ్. మనకేమొచ్చనీడా, ఏమి రాకపోవడు కూడా టాలెంటేరా. మొన్న కుమార్ ఆంటీ ఫేమస్ అయిందని ఫుడ్ స్టాల్ పెడితేమి, ఒక్క రోజు కూడా నడవలే ఈయన అవ్వ. అరే అప్పుడప్పుడు ఇటువంటి జరుగుతుంటారా. అరే మనం ఏడ ఫెయిల్ అవుతున్నామో తెలుసా? తెలుసుకొని ఏం బిక్తాం, అయిపోయింది ఏదో అయిపోయింది, మూవ్ అని అవ్వాలరా బాయ్. ఆ హర్షగాడు చూడు, నిన్న మొన్నటి వరకు మనతోనే ఉండేటోడు, ఇప్పుడు అమెరికా పోయిండు. అరే ఆనికంటే ఆడ చుట్టాలు ఎవరు ఉన్నారు, పోయిండు. మనకెవరు ఉన్నారు, అందరు ఈడనే ఉన్నారు. అరే అప్పుడప్పుడు అనిపిస్తుందిరా, నువ్వు నేను ఎందుకు పనికిరామేమో అని. అరే నువ్వేం టెన్షన్ పడకరా బాయ్, మన లెక్కనే ఖాళీగా మస్తు మంది ఉన్నారు. ఒక్కడిని చూపించరా. అటు వచ్చాడా. అదిగా మాటలని వస్తుండు షేక్స్పియర్ గాడు. అరే నువ్వు బయటికి ఎందుకు వచ్చినావురా? సుడిగాలు వస్తే ఎగిరిపోతావు. ఇంకా సుడిగాలు కాదు, ఎవడన్నా ఉఫ్ అని ఊదిని అనుకో, గంత దూరం కొట్టుకుపోతాడు, అట్లున్నాడు. అరే ఏం చేస్తాం బాయ్, దేవుడు ఎలాగ ఇచ్చాడు, ఇట్లా ఉన్నా. అరే అరే నువ్వు ఎక్కువ మాట్లాడకరా, మళ్ళా దమ్మొస్తుంది. అరే అరే నువ్వు జస్ట్ చేతులు ఆడించు, మేము అర్థం చేసుకుంటాం చాలు. అరే చేతులు ఆడించాలన్నా దానికి ఎనర్జీ కావాలి కదరా. చూడు ఎట్లున్నాడు, అస్థి పంజరానికి ప్యాంటు జట్టు వేసినట్టు ఉన్నాడు. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు రా బాయ్? ఫోన్ చేస్తే మేమే వచ్చేటోళ్ళం కదా, ఏం రా. అరే మీ ఇద్దరు నాకు హెల్ప్ చేయాలరా. అరే పైసలు అయితే లేవురా బాయ్, కావాలంటే తొడ కోసిస్తా, అతికిచ్చుకో. మీ తొడలు కోసుకొని అంటించుకుంటే దొడ్డుగా అవుతానరా. మరి ఏం చేయమంటావు? ముంగి స్కోర్ తింటే లావ్ అవుతారంట్రా. ఇంకేంది, మీ అయ్యని తెమ్మనపోయినవా? మా ఇంట్లో నాన్ వెజ్ వండరు, అట్లాంటిది ముంగి స్కోర్ వండితే ముడ్డు మీద అంటారు. అందుకే గిట్లైన ఒక కట్టెప్పుల లెక్క. మేం చూడు, వారానికి 2 రోజులు కౌసు లేకపోతే ముద్ద దిగదు తెలుసా? మీరు అదృష్టవంతులు బాయ్. అరే నువ్వు ఆగరా నాయనా. ఇప్పుడు ముంగీసిన వేటాడదాం అంటావు, గంతేనా? అరే ఈ ఒక్క సాయం చేయండి రా. నీ జీవితంలో వేటాడాల్సి వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదురా బాయ్. నాకు ఎన్నో కళలు వచ్చినాయి గాని వేటాడినట్టు ఒక్కసారి కూడా కలవడలేదురా. అరే అయినా మనకు వేటాడటే రాదు కదరా, ఎట్లా రావాలి? అవసరాలే అన్ని నేర్పిస్తాయి. ఎవరు అవసరం ఎవడు నేర్చుకుంటాడు. అరే గట్లా అనద్దురు బాయ్, పోదాం ఇక ఏముంది. అరే మల్లిగా, షేక్స్పియర్ గారిని ఒక చేత పట్టుకో. అవునరా బాబు, ఏదైనా గాలి వచ్చాడు పోయిండు అనుకో, ఆ నెతకలేక చావాలే, పట్టుకుంటాలే. ఇంతకీ ముంగీసులు ఎట్లుంటాయి తెలుసా? అబే ముంగీస్ తెలియదు, ఎట్లుంటదో నీకు? అరే నిజంగా నేను ఎప్పుడు చూడలేదురా. అరే మన రైల్వే స్టేషన్ దగ్గర 10 రూపాయలకి పాములు ముంగీసులు కొట్లాట పెడతారు కదా చూడనికి. ఓహో గదా. ఇంకో విషయం చెప్పనా, ముంగీసులు ఏడుంటాయో పాములు కూడా ఆడనే ఉంటాయట. పాములా? వామ్మో, నాకు అవి చూస్తే ఉచ్చబడుతుందిరా. కాదు కాదు, పాములు ఆడుంటే ముంగీసులు ఆడుంటాయి, ఏదైనా ఒకటే కదరా. అడు అరే గా కుక్కలు చూడరా బాయ్, ఎంత మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నాయో. కుక్క లెక్క పుట్టినా మంచిగుంటుండేరా బాయ్, తినడం తిరగడం మురగడం గంతే. అరే ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉందిరా బాయ్. ఏందో? అందరం ముందే. ఆపురా బాబు, ఎప్పుడు అదేనా? గంత కామమేంద్రా నీకు? అరే అయినా మనుషులమైన మనం ఇంత చదువుకొని కష్టపడుతుంటే ఈ కుక్కలు ఇట్టగా రాయి చుట్టా, ఈ కుక్కలు ఎంత ప్రశాంతంగా ఉన్నారా. పుళ్ళు పుళ్ళు వస్తున్నారా బాయ్ నాకు. అరే రాయి ఎందుకు వేసినావురా ఈ హౌలగా?